మీరు పక్కనున్నప్పుడే పట్టించుకోని వారికి మీరు దూరంగా వెళ్తే మీ విలువ తెలుస్తుంది అని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. ఒక వ్యక్తి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే మీరు దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాం, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాం. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. నీవు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీవంటే ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. మంచితనాన్ని అలసిగా తీసుకొని వాడుకునే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. నటించే వారికి, మోసం చేసే వారికి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. ఈ సొసైటీలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన మనిషి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక మనిషిని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. నీవు ఉన్నదానితో సరిపెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. నీ జీవితానికి నువ్వే టీచర్. నీ లైఫ్ని ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. దూరంగా ఉండు నిన్ను చులకన చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి దూరంగా ఉండు. విలువ తెలియని వారి నుండి, నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటావు. మీరు అడిగేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరతారని మర్చిపోకండి. లోపాలు లేని వ్యక్తి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండవు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేగాని మనసుని గాయం చేసుకోకూడదు. కొందరు రోగాలకు భయపడి తినడం మానేస్తారు, రక్తపోటుకు భయపడి ఉప్పు మానేస్తారు, కానీ దేవుడికి భయపడి పాపాలు మాత్రం మానరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.